విజయవాడకు అతి దగ్గరగా అలాగే బందర్ హైవే నుండి కేవలం 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఒక అద్భుతమైన వెంచర్ గురించి చెప్పబోతున్నానండి. ఇప్పుడు అయితే వెంచర్ గురించి చెప్పుకునే ముందు ఈ కంపెనీ గురించి ఒకసారి చెప్పుకుందామండి. ఈ కంపెనీ ఏంటంటే చాలా వెంచర్లు డెవలప్ చేయడం జరిగిందండి. ఇప్పుడు దాకా విజయవాడ, గుంటూరు, వినుకొండ, హైదరాబాదు, చీరాల, బాపట్ల, మార్కాపూర్, ఒంగోలులో కూడా వెంచర్లు డెవలప్ చేయడం జరిగిందండి. వీళ్ళ పద్ధతి ఏంటంటే ఆ లొకాలిటీ ఉంటుందో చూడండి, వీళ్ళు డెవలప్ చేసే వెంచర్ ఉండే లొకాలిటీ ముందు చూస్తే నార్మల్గా ఉంటుంది ఆ ఏరియా. వీళ్ళు వచ్చి ముందు అవుటర్ సైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం మార్చేస్తారండి ఆ ఏరియా. నిన్నటిదాకా మనం ఈ రోడ్లో తిరిగే వాళ్ళం, ఇది వరకు వచ్చిన రోడ్డేనా అనిపించేలాగా డెవలప్మెంట్స్ చేస్తారండి. ఎగ్జాంపుల్ చూడండి, ఇది డ్రైనేజ్ కట్టారు రోడ్డు పక్కన అవుట్ సైడ్. యాక్చువల్గా వీళ్ళకి పని లేదు, అసలు వీళ్ళకి అవసరం లేదు. కానీ వీళ్ళు ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే కానీ వీళ్ళకి సంతృప్తి ఉండదండి. అలాంటి కంపెనీ చూడండి, డ్రైనేజ్ కాంక్రీట్ డ్రైనేజ్ ఆల్మోస్ట్ 4 feet లోపల కంటే డెవలప్ చేశారండి. వాళ్ళ కాంపౌండ్ వాల్ చూడండి 8 feet హైట్, ఎంత స్ట్రాంగ్గా డెవలప్మెంట్ చేశారు చూడండి. ఇది ఆర్డినరీ రోడ్ అండి, మనకు అసలు ఈ రోడ్డు అసలు బాగోదు ఇది వరకు మేము చూస్తే. ఇప్పుడు చూడండి ఎంత విశాలంగా చేసేసారు రోడ్డు. మరలా వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే హైవే నుండి వెంచర్ వరకు కూడా బీటీ రోడ్ డెవలప్మెంట్ చేసేస్తారండి. అలా ముందు గ్రావెల్ రోడ్ డెవలప్ చేశారు, తర్వాత బీటీ రోడ్ కూడా డెవలప్మెంట్ చేసేస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దామండి మనం. డెవలప్మెంట్స్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదండి. చూడండి ఎంట్రన్స్ లో కూడా మనకి ఎంత విశాలంగా రోడ్ అనేది ఇచ్చారో. ఇక్కడ కాంపౌండ్ వాల్ మనకి కొద్దిగా లోపలికి వస్తుందండి. ఇక్కడ మీకు ఆర్చ్ వస్తుంది, పెద్ద ఆర్చ్ వస్తుంది, ఇలాగ మొత్తం కవర్ అయిపోద్ది ఆర్చ్. ఇదంతా కూడా వీళ్ళు ఎక్కడ వెంచర్ డెవలప్ చేసినా చాలా లావిష్గా ఆర్చ్లు ఉంటాయండి. ఎంట్రన్స్ లో రోడ్ చూడండి, అందరూ ఈ మధ్యన మనకి 30 feet మొదలు పెట్టేశారు. కానీ ఇక్కడ 50 feet అండి, 40 కూడా కాదు, 50 feet రోడ్డు. ఇక్కడ నుండి మనకు 1 kilometer ఏకంగా 50 feet వెడల్పు రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నారండి. ఇది చాలా పెద్ద వెంచరు. 50 acres గేటెడ్ కమ్యూనిటీ అండి. మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఎక్సలెంట్గా డెవలప్మెంట్స్ ఉండి మంచి ఎమ్యూనిటీస్ ఉండే వెంచర్లలో మీరు ఇన్వెస్ట్ చేయాలి, మంచి ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఇలాంటి వెంచర్లు, ఏళ్ల వెంచర్లు చూజ్ చేసుకుంటే మీకు చాలా బాగుంటుందండి. అయితే మనకు ఇంకా డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారు, ఇది మొత్తం 50 feet సీసీ రోడ్ ఇస్తున్నారండి. మొత్తం ఇన్నర్ రోడ్లన్నీ కూడా 40 feet సీసీ రోడ్స్ ఇస్తున్నారు. జనరల్గా రీసెంట్గా అందరూ 30 feet ఇస్తున్నారు ఇన్నర్ రోడ్లన్నీ, వీళ్ళు 40 feet రోడ్స్ ఇస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా మనకి అండర్ గ్రౌండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుందండి. డ్రైనేజీలు, ఎలక్ట్రిసిటీ, స్ట్రీట్ లైటింగ్ ఇవన్నీ ఉంటాయి. వాటర్ కూడా ఉంటుంది, అండర్ గ్రౌండ్ వాటర్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి ఫ్లాట్కి వాటర్ కనెక్షన్ ఉంటుంది, వాటర్ ట్యాంక్ ఉంటుందండి. అద్భుతమైన పార్కులు ఉంటాయండి, ఎక్సలెంట్ పార్కులు ఉంటాయి. అందులో ఒకటి చిల్డ్రన్ పార్క్ ఉంటుంది. వీళ్ళ పార్కులు చూస్తేనే మన ప్లాట్లు కొనాలేమో అనిపిస్తుందండి, అలా ఉంటాయి వీళ్ళ డెవలప్మెంట్స్. అలాగే మనకి ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాల్ చూశారు కదండి, 8 feet హైట్ కాంపౌండ్ వాల్ డెవలప్మెంట్ చేశారు. డెవలప్మెంట్స్ విషయంలో రాజీ పడక్కర్లేదండి. వెంచర్ బయట కూడా డెవలప్మెంట్ చేశారు, చూశారు కదా మీరు. ఎన్విరాన్మెంట్ బాగా క్రియేట్ చేస్తారు వీళ్ళు. అయితే ప్లేస్ వెంచర్ చాలా బాగుంది, కంపెనీ అద్భుతంగా ఉంది. ప్లేస్ గురించి చెప్పుకోవాలండి. ప్లేస్ ఏంటంటే ప్రస్తుతం మనకి రియల్ ఎస్టేట్ విజయవాడ దగ్గర ఎక్కడ జరుగుతుందంటే ఎక్కువగా కంకిపాడు నుండి పామర్ మధ్యలో జరుగుతుందండి. అయితే కంకిపాడు నుండి ఉయ్యూరు మధ్యలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మంచిది. నా ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ 5 to 10 yearsలో మనకు ఇప్పుడు విజయవాడ బెంచ్ సర్కిల్ నుండి కంకిపాడు వరకు ఎలా ఉంది, మొత్తం షాపింగ్ కన్స్ట్రక్షన్తో ఎలా ఉంది, అలాగే నెక్స్ట్ 5 to 10 yearsలో మన కంకిపాడు ఉయ్యూరు మధ్యలో ఖచ్చితంగా మారుద్దండి. అలా మారుద్ది కాబట్టి ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు ఇంకో 5 yearsలో సిటీలో ఉన్నట్టే లెక్క ఇక్కడ. అలాగా మీకు ఈ ప్రాంతం ఏంటంటే ఆకునూరు అండి. ఆకునూరులోనే ఎక్కువ వెంచర్లు డెవలప్మెంట్ చేస్తూ ఉంటారు. ఆకునూరులోనే అన్ని కంపెనీలు ఫోకస్ పెట్టినాయి. అలాంటి ఆకునూరులో ది బెస్ట్ వెంచర్ అండి. అయితే దీంట్లో రేటు గురించి చెప్పుకుందామండి. ఈ ఫ్రంట్ ఫేజ్ మొత్తం, ఈ ఫ్రంట్ ఇది ఏదైతే ఉందో ఇక్కడ ఇల్లు అండి, హౌసింగ్ మొత్తం కూడా ఈస్ట్ ఫేసింగ్ 55 లక్షలు, వెస్ట్ ఫేసింగ్ 49 lakhs అండి. మొత్తం హౌస్లే ఫ్రంట్ సైడ్ అంతా. అయితే ఈ హౌస్లు దాటగానే మనకి వచ్చే ప్లాట్స్లో మనకి స్క్వేర్ యార్డ్ 14,500 rupees పెట్టడం జరిగిందండి. 14,500 గజం వస్తుంది. అయితే ఇంకొద్దిగా ఫ్రంట్కి వెళ్తే అంటే వెంచర్కి లాస్ట్లోకి వెళ్తే అక్కడ ఈస్ట్ ఫేసింగ్ 13,500కి, వెస్ట్ ఫేసింగ్ 12,900కి దొరుకుతుందండి. వెస్ట్ ఫేసింగ్ 12,900 rupees పర్ స్క్వేర్ యార్డ్ అండి. మీకు ఇందులో మీరు బేసిక్గా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే 12,900 నుంచి స్టార్ట్ అయిపోద్దండి. మీరు
మనకు కొద్దిగా ఎంతైనా పర్వాలేదు ఈస్ట్ ఫేసింగ్ పెట్టుకోవాలనుకుంటే బ్యాక్ సైడ్ 13,500, ఫ్రంట్ సైడ్ 14,500 హౌసెస్ దగ్గర. ఇక్కడ నుండి కరెక్ట్గా మనం టైం లెక్క పెట్టుకుంటే 4 నిమిషాల్లో వెళ్ళే ఏరియాలో ఔటర్ రింగ్ రోడ్డుకి మార్కింగ్ చేయటం జరిగిందండి. 189 కిలోమీటర్స్కి కూడా ప్రజెంట్ రూట్ మ్యాప్ క్లియరెన్స్ చేస్తున్నారండి. మొత్తం ఆక్రమణలన్నీ తొలగిస్తున్నారు. మ్యాక్సిమం 2-3 మంత్స్లో మనకి ఔటర్ రింగ్ రోడ్డు స్టార్ట్ అయిపోద్ది. మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ స్టార్ట్ అవుద్ది అని చెప్తున్నాం. వీళ్ళు అలాగే చెప్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ అయితే స్టార్ట్ అవ్వట్లేదని మీరు అనుకోవచ్చు. మేము చెప్పేది కూడా సిఆర్డీఏ వాళ్ళు రోజు ఇచ్చే న్యూస్ని యాజ్ ఇట్ ఈజ్గా మీకు చేరవేస్తూ ఉంటాం. మేము సొంతంగా చెప్పేది ఏమి ఉండదండి. సిఆర్డీఏ వాళ్ళు ఏ రోజు చెప్పిందో ఆ రోజు న్యూస్లో వస్తుంది, అదే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాం. అలాగే మనకి ఇదివరకు ఖమ్మం హైవే వస్తుంది అన్నారు. ఇప్పుడు ఖమ్మం హైవే డెవలప్మెంట్ అయిపోతుంది. వెస్ట్ బైపాస్ వస్తుంది అన్నారు చాలా సంవత్సరాలు. వెస్ట్ బైపాస్ డెవలప్మెంట్ అవ్వటము, ట్రావెలింగ్ కూడా జరిగిపోతుంది. ఇప్పుడు ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తాయి అని 2 సంవత్సరాల నుంచి అంటున్నారు. టైం వచ్చేసింది. ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది వర్క్ స్టార్ట్ అయ్యాక మీరు కొనాలంటే ఇక్కడ ఈ ఏరియాలో హైలీ ఇంపాసిబుల్ అండి. రేట్లు పెరుగుతాయి ఖచ్చితంగా. మీరు కొనాలంటే ఇదే రైట్ టైం. ఔటర్ రింగ్ రోడ్కి అతి దగ్గరగా కొనాలంటే 5 నిమిషాల్లో వెళ్ళే ఏరియాలో కొనాలంటే ఇదే రైట్ టైం. ఈ టైంని మీరు మిస్ చేసుకోవద్దు. కాబట్టి డియర్ ఇన్వెస్టర్స్, బెస్ట్ కంపెనీ, బెస్ట్ ప్లేసు, బెస్ట్ రేటు, హౌసెస్ కూడా ఉన్నాయి దీంట్లో. కాబట్టి మీకు ఎమ్యూనిటీస్ కూడా మనకు మంచి పార్కులు ఇస్తున్నారు. కాబట్టి ఇలాంటి వెంచర్ అయితే మనకి కంకిపాడికి ఉయ్యూరుకి మధ్యలో అయితే లేదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. కాబట్టి వెంటనే ఇక్కడ మేనేజ్మెంట్ వారి నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక హైప్ అయినా ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.